సో వెజిటేరియన్స్ అందరికి అన్నమాట స్పెషల్ డిష్ ఇది. యా అవును. సూపర్. మాకు కూడా హలీం తినాలనిపిస్తుంది కదా, అందుకని ఐ జస్ట్ ట్రైడ్ అనమాట. సో వెజ్ హలీం ట్రై చేసి చూపించబోతుంది నెక్స్ట్ రెసిపీ. సో మీ ఓన్ ఐడియానా ఇది? ఆల్మోస్ట్ కొంచెం. ఓకే. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. సో వెజ్ హలీంకి కావాల్సింది గీ, కొత్తిమీర, సాల్ట్, మిల్ మేకర్ని బాయిల్ చేసి మిక్సీ చేశాను, అండ్ స్పైసెస్, పసుపు, మినపప్పు, క్యాష్యూస్, జీరా పౌడర్, రైస్, ఇది కందిపప్పు, ఆనియన్స్, గరం మసాలా, అండ్ ఇది గోధుమ రవ్వ, మినపప్పు, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్, ఓట్స్, అండ్ ఇది రెడ్ గ్రామ్ గ్రీన్ చిల్లీస్. సో ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. సూపర్. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఎస్. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. గ్రామ్స్ వేసేసుకుందాం. కొంచెం మినపప్పు వేస్తున్నాను, రైస్ వేస్తున్నాను, ఓకే, శనగపప్పు, కందిపప్పు, ఇది రెడ్ గ్రామ్, ఓకే, ఓట్స్, ఓకే. ఇవన్నీ బాగా వేయించుకోవాలన్నమాట. సో లెఫ్ట్ హ్యాండరా మీరు అయితే? అవునండి. రైట్ హ్యాండ్తో అసలు రాయలేరా మీరు? రాస్తాను, బట్ నాట్ టూ పర్ఫెక్ట్. అంతా లెఫ్ట్ హ్యాండ్ తోటే చేస్తాను. సో ఎంతసేపు వేయించాలండి ఈ పప్పులన్నిటిని? ఒక 5 minutes. ఓకే. కొంచెం క్రిస్పీనెస్ వస్తాయి కదా, సో తొందరగా మనకి ఫ్రై అయిపోతే బాయిలింగ్ టైం తక్కువ పడుతుంది. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అయినా టేస్ట్ మాత్రం మంచిగా అదిరిపోద్ది అంటారా? కొంచెం ఓపికతో చేసుకోవాలి అంతే. అన్ని రెడీ చేసుకుంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది కంపల్సరీ. బాయిలింగ్ ఒకటి లైట్ అవుతుంది. ఇది పిల్లలకి పెడితే చాలా హెల్తీ. మీల్ మేకర్ చాలా హెల్తీ. దాంట్లో ఫైబర్ ఉంటుంది కదా, చాలా మంచిది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేది. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం? నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఆనియన్స్ వేసేసి ఒకసారి ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఇది ఆల్రెడీ మనము ఫ్రై చేసుకోవాలి. షాలో ఫ్రై. ఇవన్నీ మనం మిక్సీ చేసుకోవాలి. దీంట్లో నేను హోల్ స్పైసెస్ వేస్తున్నాను. ఈ బిర్యానీ ఒకటి పక్కకు పెట్టుకొని అదర్ దాన్ అన్ని మిరియాలు, కొంచెం ఇది బిర్యానీ అన్ని, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, పట్ట అన్నీ ఉన్నాయి. లవంగం, ఈ హోల్ స్పైసెస్ అన్ని దీంట్లో వేసేసాను. అలానే మిర్చి వేసేస్తున్నాను, గ్రీన్ చిల్లీస్. ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేయాలి, కాజు, బాదాం, కిస్మిస్. దీంట్లో కొంచెం గోధుమ రవ్వ, ఇది కూడా వేసేసి సో ఈ పప్పులన్నీ మనం మిక్సీ పట్టించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఆనియన్స్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం.
ఇది ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవి డిష్ అవుట్ చేసేసుకొని నెక్స్ట్ మనం గీ వేసుకొని ఆ పౌడర్ ఏదైతే చేసామో అవన్నీ వేసేసుకొని. ఇంట్రెస్టింగ్ గా ఉందండి హలీం ప్రాసెస్ అంతా కూడా. వెజ్ హలీం. ఎస్. సో మొత్తానికి కూడా వెజిటేరియన్స్ కూడా హలీం తినొచ్చు అనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ. నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఇదే ఆయిల్ ఉండొచ్చు ఎందుకంటే దీనికి ఆయిల్ ఇంకా గీ కొంచెం ఎక్కువనే పడాలి. సో నెక్స్ట్ ఇప్పుడు గీ వేసుకుందాం. గీ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి మొత్తం ఫస్ట్ బిర్యానీ లీఫ్ వేసుకొని కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కానీ చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ బాగుంటుంది, చాలా యమ్మీ ఉంటుంది. జీలకర్ర పౌడర్. ఓకే. కొంచెం పసుపు, పుదీనా. ఓకే. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇందులో మీల్ మేకర్ వేసుకుందాం. ఇది బాయిల్ చేసి నేను మిక్సీ చేశాను. సో ఇందుకు ఇంట్లో ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటారు ఈ హలీం మీరు? ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తే బట్టి ఇష్టమా మీ ఇంట్లో అందరికి? చాలా అందరికి ఇంట్రెస్ట్. దీంట్లో సాల్ట్ వేసాం. నెక్స్ట్ సో మీ కిడ్స్ అడుగుతుంటారా మమ్మీ హలీం తినాలనిపిస్తుంది లేదా మీరే చేసేస్తూ ఉంటారు? లే, అందరికీ ఇష్టం. మా హస్బెండ్ కూడా ఇంట్రెస్ట్ చేయమంటారు. ఇది మొత్తం ఒకసారి ఫ్రై అయిపోతుంది ఆల్మోస్ట్. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ పౌడర్ చేసుకున్నాం కదా పప్పులన్నీ. ఈ పౌడర్ మొత్తం దీంట్లోకి వేసేసుకోవాలి. ఓకే. అందుకే అనమాట అంత ఎక్కువ నెయ్యి పడుతుంది. సో ఈ పౌడర్ అంతకి కూడా మరి మొత్తం మిక్స్ అవ్వాలి కదా, సోయా ఈ పౌడర్. అవును. సో ప్రతి సీజన్ రంజాన్ సీజన్ అనమాట అయితే వెజ్ హలీం చేసుకుంటాం. దీంట్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే. వాటర్ వేసుకొని ఓకే. ఇలా వాటర్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఎంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి? ఒక 20 minutes ఈజీగా టైం. ఓకే. యాక్చువల్లీ ఇది మనము చేసే టైంలోనే పౌడర్ రెడీ ఉంటే పౌడర్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఉంటే ఇంత టైం ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం అన్ని ఇన్స్టెంట్గా ఇప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి సో కొంచెం టైం టేక్ బాయిల్ చేయడానికి. సో ఒక 20 minutes మనం వెయిట్ చేద్దామండి మిక్స్చర్ అంతా ఉడికి బాయిల్ అయ్యే వరకు. అండ్ ఫైనల్గా కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాం. గరం మసాలా మొత్తం కొంచెం గట్టిపడాలన్నమాట. ఆల్మోస్ట్ కొంచెం అన్ని బాయిల్ అవ్వాలి, పౌడర్ అన్ని ఉడకాలి. సో ఇది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోతుంది. మొత్తం హలీం టెక్స్చర్కి వచ్చేసింది. వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంట్లో కొంచెం గీ వేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం.
పైనకి కొంచెం లెమన్ ఓకే. సాయిశ్రీ గారు వెజ్ హలీం రెడీ అయిపోయిందండి వేడి వేడిగా. సో ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. షూర్ అండి. సో చూస్తున్నారు కదా, వెజ్ హలీం ఇస్ రెడీ. సో వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ. వెజిటేరియన్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరికీ మోస్ట్ యూస్ఫుల్ రెసిపీ. మీకు హలీం చూసినప్పుడు అలా తినాలనిపించినప్పుడు యూ కెన్ మేక్ దిస్ అట్ హోమ్. టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. వెజ్ హలీం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, ఎర్ర కందిపప్పు, శనగపప్పు, ఓట్స్, ఉప్మా రవ్వ, ఉడికించిన మీల్ మేకర్, బియ్యం, గరం మసాలా, మినప్పప్పు, జీలకర్ర పొడి, పసుపు, బిర్యానీ దినుసులు, డ్రై ఫ్రూట్స్, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. వెజ్ హలీం తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి మినప్పప్పు, బియ్యం, పచ్చిశనగపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, ఓట్స్ వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో పాన్ పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో రోస్ట్ చేసిన పప్పు మిశ్రమం, ఇంకా బిర్యానీ దినుసులు, పచ్చిమిర్చి ముక్కలు, డ్రై ఫ్రూట్స్, గోధుమ రవ్వ వేసి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, అలాగే పసుపు, పుదీనా, కొత్తిమీర, మీల్ మేకర్, ఉప్పు, అలాగే మిక్సీ పట్టించిన పప్పు మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి గరం మసాలా కూడా వేసి ఒక 20 నిమిషాల దాకా ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత డిష్ అవుట్ చేసుకుని నెయ్యి కూడా యాడ్ చేసుకుని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని లాస్ట్ లో లెమన్ యాడ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజ్ హలీం రెడీ.